హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సెప్చర్ 1594. ఈరోజు డేట్ 13th August 2025. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది పోకో నుంచి. పోకో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో పోకో M7 Plus అని ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని లాంచ్ చేశారు. 13,999 పెట్టారు. 6GB 128GB వేరియంట్ విత్ కార్డ్ ఆఫర్తో. ఇది 12,999 రూపాయలు, అంటే 13,000 రూపాయలు మనకి కార్డ్ ఆఫర్తో వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్లోకి తీసుకొస్తారు. అయితే దీంట్లో స్పెసిఫికేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసి 6.9 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. సో దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 33 వాట్సే. అండ్ 13,000 రూపాయల బడ్జెట్ అంటే ఫ్లిప్కార్ట్ సేల్స్లో అరౌండ్ మనకి సెప్టెంబర్లో వచ్చే సేల్స్లో ఇంకా బెటర్ ప్రైజింగ్ వస్తుంది. దీంట్లో మీకు బ్యాటరీ ఒకటే చాలా హెవీగా ఉంది, మిగతా అంతా కొంచెం బెటర్ స్పెసిఫికేషన్ ఇస్తే బాగుండేది అనేది నా పాయింట్. అండ్ ఇదే ఫోన్ మీకు రెడ్మీలో ఈ మంత్ 19వ తారీఖున లాంచ్ కాబోతుంది. సో మీకు ఎలా అనిపించింది ప్రైజింగ్ అనేది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అలాగే వివో వాళ్ళు మన ఇండియాలో నిన్న వివో V60 మొబైల్ని లాంచ్ చేశారు. దీంట్లో ఒకటే ఒక మోడల్ ఉంటుంది, V60 ఒకటే లాంచ్ చేశారు, సిరీస్ లాగా తీసుకురాలేదు. అండ్ ఇది మీకు పెట్టడం చాలా ఎక్కువ బెటర్. విత్ కార్డ్ ఆఫర్తో 36,999 రూపాయల కంటే 37,000 రూపాయలకి ఫోన్ వస్తుంది. బట్ ఈ ఫోను ఇక్కడ కెమెరాలు తప్ప దీంట్లో పెద్దగా చెప్పుకోదగ్గ ఫీచర్స్ ఏమీ అంత బాగాలేవు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, అలాగే AMOLED ప్యానల్ ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్, ఇది ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని ఇందులో ఆఫర్ చేస్తారు. 37,000 రూపాయల బడ్జెట్ విత్ కార్డ్ ఆఫర్తో. ఇది ఒక పాయింట్ మాత్రం నాకు అసలు నచ్చలేదు. అలాగే కెమెరాలు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, రెండోది 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, 3x ఆప్టికల్ జూము, అలాగే మూడోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే నియర్లీ 6000 mAh వరకు బ్యాటరీ. అందులో మీకు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో ఆఫర్ చేస్తున్నారు. సో ఇది జనరల్గా ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఆఫ్లైన్లో బాగా అమ్ముతారు. బట్ ఒకటే ఒక దీంట్లో కన్సర్న్, LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 కాకుండా అట్లీస్ట్ 3.1 కన్నా వెళ్తే బాగుండేది అనేది నా పాయింట్ అనమాట. మీకేమనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, యాపిల్ వాళ్ళు అతి త్వరలోనే అఫోర్డబుల్ ప్రైస్లో, చాలా తక్కువ ప్రైస్లోనే ఒక మ్యాక్బుక్ని లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఇది అరౌండ్ 52,000 మాత్రమే ఉంటుందంట. ఇది ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఆన్లైన్లో కనిపిస్తుంది. అయితే దీన్ని వీళ్ళు ఏదైతే iPhone 16 Pro సిరీస్లో వాడిన ప్రాసెసర్ ఉంటుందో ఆ ప్రాసెసర్తో డిజైన్ చేయబోతున్నారట. సో తక్కువ బడ్జెట్లో స్టూడెంట్స్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మంచి ల్యాప్టాప్ యాపిల్ బ్రాండింగ్లో కావాలనుకున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇది పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే మన ఫోన్లో పెర్ఫార్మెన్స్ వేరేలాగా ఉంటుంది, అది ల్యాప్టాప్లోకి వెళ్ళినప్పుడు అది పెర్ఫార్మెన్స్ వేరేలాగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక అఫోర్డబుల్ ప్రైస్లో, తక్కువ బడ్జెట్లో స్టూడెంట్స్ కోసం మెయిన్గా టార్గెట్ చేసే ల్యాప్టాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇంకా అఫీషియల్గా ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు, దీని గురించి ఒక సర్క్యులేషన్ అయితే నడుస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి రెడ్మీ వాళ్ళు ఈ మంత్ చివరిలో చైనాలో రెడ్మీ Note 15 Pro సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది ప్రో సిరీస్ అనుకుంటా, అంటే రెడ్మీ Note 15 Pro, రెడ్మీ Note 15 Pro Plus రెండు ఫోన్స్ వీళ్ళు అక్కడ చైనాలో లాంచ్ చేస్తారు. అండ్ ఇది కన్ఫర్మ్ కూడా అయిపోయింది. అండ్ ఇదే టైంలో మోస్ట్ ప్రాబబ్లీ HyperOS 3ని కూడా వీళ్ళు అక్కడే లాంచ్ చేస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎలాంటి చేంజెస్ లేవన్నమాట ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని యూజ్ చేశారో సేమ్ ప్రాసెసర్ని ఇప్పుడు రెడ్మీ Note 15 సిరీస్లో కూడా వాడబోతున్నట్టు కొన్ని ఊహాగాన చిత్రాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా తీసుకొస్తే మాత్రం ఈసారి మన ఇండియాలో కనీసం దాని వైపు చూడడం కూడా చూడరు. లాస్ట్ టైమే చాలా అసలు రెడ్మీ అంటే మర్చిపోతున్నారు, నోట్ సిరీస్ అంటే మర్చిపోతున్నారు జనం. అండ్ ఈసారి ఇలాగే వచ్చింది అనుకోండి, ఇంకా పూర్తిగా మర్చిపోయే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్గా రెడ్మీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, అది కొంచెం మళ్ళీ మేల్కుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి గూగుల్ ఈ మంత్ 21వ తారీఖున అనుకుంటా కదా, గ్లోబల్గా గూగుల్ Pixel 10 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అండ్ ఈరోజు మన ఇండియాలో ఈ గూగుల్ Pixel 10 సిరీస్కి సంబంధించిన ప్రైజింగ్ లీక్ కూడా అయిపోయింది. దీంట్లో మొత్తానికి 3 ఫోన్లు, ఒక ఫోల్డ్ ఉంటుంది. జస్ట్ లైక్ యాపిల్ సిరీస్ లాగానే ఒక మినీ మోడల్, బేస్ మోడల్, తర్వాత ఒక మినీ ప్రో ఉంటుంది, తర్వాత ఎక్సెల్ ఉంటుంది. జస్ట్ లైక్ అలాగే వీళ్ళు కూడా తీసుకొస్తారు. Pixel 10 బేస్ మోడల్ 80,000 ఉంటుంది. Pixel 10 Pro ఇది మినీ మోడల్, ప్రో మోడల్ అనమాట, ఇది మీకు 1,10,000 ఉంటుంది. Pixel 10 Pro XL ఇది ఎక్సెల్ మోడల్, పెద్ద మోడల్,
ఇదేమో 1,25,000 దాకా ఉంటుంది. అండ్ దీంట్లో ఫోల్డ్ కూడా ఉంటుంది. పిక్సెల్ ఫోల్డ్ అనమాట. ఇది 1,73,000 దాకా ఉంటుందంట. ఈరోజు ప్రైస్ అయితే లీక్ అయిపోయింది. అండ్ నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. రీసెంట్‌గా గూగుల్ పిక్సెల్ స్టోర్ మన ఇండియాలో అఫీషియల్ ఆన్‌లైన్ స్టోర్ వచ్చింది. అప్పుడు మనకు ఆఫర్ వచ్చింది. పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్ చాలా తక్కువ ప్రైస్‌కి కొన్నాం. అండ్ ఒకవేళ మీరు పిక్సెల్ 10 ప్రో సిరీస్‌కి ఏమైనా అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే ఇది రైట్ టైము. మీకు ప్రీ ఆర్డర్స్ 19వ తారీఖు నుంచేమో స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీ ఫోన్‌కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పిక్సెల్ 10 ప్రోకి మీకు మంచి ప్రైజింగ్ పడిందనుకోండి, చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే ఈసారి 10 G5 TSMC మీకు పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ కెమెరాలు కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. సో ఇదొక మంచి మూవ్ అనమాట. మంచి టైము. ఒకవేళ మీకు స్టోర్ క్రెడిట్ కూడా 10,000 దాకా ఉండే ఉంటది. మీ దగ్గర 10,000 ఉంటది కదా! ఇవన్నీ కలుపుకుంటే మంచి ఆఫర్స్ వస్తాయి. కార్డ్ ఆఫర్స్ అని ఇండియాలో ఫస్ట్ టైమ్ తీసుకొస్తున్నారు కాబట్టి అదొక ఆఫరు. ఇలా రకరకాలుగా వస్తాయి. కొంచెం యాక్టివ్‌గా ఉండండి. ఒకవేళ మీరు అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది మంచి టైం అయ్యే అవకాశం అయితే ఉంటుందనమాట. నెక్స్ట్ మనకి ఫ్లిప్‌కార్ట్ నుంచి ఫ్లిప్‌కార్ట్‌కి ఈరోజు అంటే నిన్న యాక్చువల్‌గా ఢిల్లీలో ఒక పెద్ద దెబ్బ పడింది. సో రీసెంట్‌గా జూలై మంత్‌లో మనకి ఫ్లిప్‌కార్ట్‌లో చాలా రకాల సేల్స్ వచ్చినాయి కదా! ఆ చాలా రకాల సేల్స్‌లో చాలా రకాల లూట్ డీల్స్ కూడా వస్తా ఉంటాయి. మనం కూడా పోస్ట్ చేస్తా ఉంటాం. ఒక పర్సన్ ఢిల్లీలో అతని పేరు శ్రీవాత్సవ. అతను కొన్ని ఆర్డర్స్ పెట్టుకున్నాడు. ఇలాంటి లూట్ డీల్స్ వచ్చినప్పుడు చాలా లూట్ డీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాడు. మనోళ్ళు కూడా చాలా మంది లూట్స్ పెడతా ఉంటారు. 20, 30 ఆర్డర్లు పెడతా ఉంటారు కదా! మీరు కూడా పెట్టే ఉంటారు. కింద కామెంట్‌లో రాయండి. సో ఇలా పెట్టుకున్నప్పుడు ఫ్లిప్‌కార్ట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అతని ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ చేసింది. 16 ఆర్డర్లు క్యాన్సిల్ చేసిందంట. సో అతను మనలాగా వదిలిపెట్టకుండా కన్స్యూమర్ కోర్ట్‌కి వెళ్ళిండు. కన్స్యూమర్ కోర్ట్‌కి వెళ్తే ఈరోజు దానికి నిన్న హియరింగ్‌కొచ్చి రూ. 10,000 ఫ్లిప్‌కార్ట్ మీద ఫైన్ వేశారు. ప్లస్ 6% ఏమో ఇంట్రెస్ట్ కూడా వేశారు. అండ్ అతని ఆర్డర్స్ ఏదైతే పే చేసిన డబ్బులున్నాయో వాటి రిటర్న్‌తో పాటు ఫైన్ కూడా వేశారనమాట. సో అదొక మంచి మూవ్‌మెంట్. ఈసారైనా ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఇలాంటి ఆర్డర్స్ లూట్ డీల్స్ వచ్చినప్పుడు ఆర్డర్స్ క్యాన్సిల్ చేయకుండా ఉంటే ఇప్పుడైనా మారితే చాలా బెటర్ అనమాట. సో మీకెప్పుడన్నా మంచి మంచి లూట్ డీల్స్ ఆర్డర్ చేసి క్యాన్సిల్ అయిందా లేదా కింద కామెంట్‌లో రాయండి. అలాగే నన్ను కింద కామెంట్‌లో తిట్టారా లేదా క్యాన్సిల్ అయినప్పుడు అది కూడా కింద కామెంట్‌లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఫ్లిప్‌కార్ట్ అనేసరికి గుర్తొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో మీకు ఆల్రెడీ నేను మీకు మొన్న ఒక రీల్ చేశాను. యూట్యూబ్ ప్రీమియం 1 ఇయర్ పాటు ఫ్రీగా ఎలా క్లెయిమ్ చేసుకోవాలని. ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉన్న వీఐపీ లేదంటే బ్లాక్ మెంబర్స్‌కి ఫ్రీగా వస్తుంది. బట్ ఇప్పుడు చాలా మందికి యూట్యూబ్ ప్రీమియం రూ. 1,500 1 ఇయర్ కదా! సో ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ మెంబర్‌షిప్ అనేది కొత్తది తీసుకొచ్చారు కదా! ఒకవేళ అది తీసుకుంటే మీకు యూట్యూబ్ ప్రీమియం వెంటనే వస్తుంది. నేను ఆల్రెడీ అలాగే కొన్నాను. నిన్ననే కొన్నాను. సో ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్‌షిప్ అనేది మళ్ళీ లైవ్‌లోకొచ్చింది. కాకపోతే ఇక్కడ మీరు డబ్బులు పెట్టాలి. రూ. 990 పెట్టారు. అంటే నియర్లీ రూ. 1,000 పెట్టారనమాట. ఒకవేళ మీకు రెగ్యులర్‌గా షాపింగ్ చేస్తే అలవాటుంటే, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా షాపింగ్ చేస్తే, ఇది మీకు ఉపయోగపడుద్దనుకుంటే అడిషనల్ ఎక్స్‌ట్రా సూపర్ కాయిన్స్ ఆఫర్స్ అని, అడిషనల్ డిస్కౌంట్స్ అని, ఫెస్టివ్ సీజన్‌లో అందకంటే ముందుగా యాక్సెస్ అని చెప్పి, అందకంటే ఎక్కువగా డిస్కౌంట్ అని చెప్పి, ఇలా పర్టిక్యులర్ ఎలక్ట్రానిక్స్ మీద అడిషనల్ డిస్కౌంట్ అని చెప్పి, కింద మీకు ఏస్తా ఉంటారు. బ్లాక్ ఆఫర్ సెపరేట్‌గా వస్తది. అడిషనల్‌గా ఒక రూ. 1,000, 1,500 ఇలా కొన్ని అడిషనల్ డిస్కౌంట్స్ వస్తా ఉంటాయన్నమాట. అలా కావాలనుకున్నప్పుడు ఈ బ్లాక్ మెంబర్‌షిప్ అనేది వాలిడ్. వర్త్ కూడా చాలా. లేదు నేను రెగ్యులర్‌గా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఆర్డర్ చేస్తాను. నెలకొకటి లేదంటే నెలకొకటో 2 ఇలా వేస్తాను. పెద్ద నాకు అవసరం లేదనుకుంటే లైట్ తీసుకోండి. బట్ దీనివల్ల తీసుకుంటే యూట్యూబ్ ప్రీమియం మాత్రం 1 ఇయర్ ఫ్రీగా వస్తుంది. నేను అలాగే తీసుకున్నాను. కావాలనుకుంటే తీసుకోండి. దేర్ ఇస్ నో ఫోర్స్. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే నా పని. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న యూజర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఫ్రీగా వస్తుంది. లేదు నాకు కావాలనుకుంటే మాత్రం కొనుక్కోవాలి. కొనుక్కుంటే రూ. 1,500 అట్‌లీస్ట్ ఒక రూ. 500 సేవ్ అవుతాయన్నమాట. అట్లయినా మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంది. కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి పర్ప్లెక్సిటీ నుంచి పర్ప్లెక్సిటీ రీసెంట్‌గా బాగా పాపులర్ అయిన ఒక ఏఐ ప్లాట్‌ఫార్మ్. సో దీనికి ఈరోజు ఒక చాలా ఫన్నీ ఉందనమాట. ఫన్నీ అంటే ఎవరైనా ఆశపడటంలో తప్పే ఉంది. పర్ప్లెక్సిటీ వాళ్ళది వీళ్ళు గూగుల్ క్రోమ్‌ను కొందామని గూగుల్‌ని ఒక రిక్వెస్ట్ చేశారట. గూగుల్ క్రోమ్ వర్త్ 35 బిలియన్లు రఫ్‌గా అప్రాక్సిమేట్‌గా $35 బిలియన్లు. పర్ప్లెక్సిటీ మొత్తం వర్తే $18 బిలియన్. అంటే గూగుల్ ఎంటైర్ గూగుల్ క్రోమ్‌లో సగం కూడా లేదు వీళ్ళది. వీళ్ళు గూగుల్ క్రోమ్‌ని మేము కొంటాం మాకు అమ్మండి అని చెప్పి వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారంట. కొంచెం అంటే అతను ఆలోచన ఆశపడటంలో తప్పేం లేదు గానీ, ఇది కొంచెం ఫన్నీగా ఉంది. ఇవాళ బాగా ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ అనమాట. మీకెలా అనిపించింది? సో అతను మంచి ఆలోచన కాదా కింద కామెంట్ రాయండి. అండ్ మీకు క్వెషన్ తెలుసా? ఈయన ఎందుకు గూగుల్ క్రోమ్‌ను కొందాం అనుకుంటున్నాడు మీకు తెలుసా? రీసెంట్‌గా పర్ప్లెక్సిటీ కామెట్ అనే ఒక బ్రౌజర్‌ని లాంచ్ చేసింది. పర్ప్లెక్సిటీ కామెట్ బ్రౌజర్. అయితే దీనికి కంప్లీట్‌గా ఏఐ బ్రౌజర్ అనమాట. సో దీని మీద యాక్చువల్‌గా నేను వీడియో కూడా చేయాలి. యాక్చువల్‌గా ఇది ఫ్రీ సర్వీస్ కూడా కాదు. యాక్చువల్లీ చాలా కాస్ట్‌లీ కూడా ఇది. బట్ టెంపరరీగా ఇది ఫ్రీగా కూడా వస్తుంది. దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నాను యాక్చువల్‌గా. ఎలా ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవాలో కూడా చేద్దాం అనుకున్నాను. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే అది ఎంతమందికి వస్తుందో కూడా గ్యారంటీ లేదు. ఒకవేళ రాకపోతే మళ్ళీ కింద కామెంట్‌లో బూతులు రాస్తూనే ఉంటారు. నా ప్రాబ్లమ్ ఏంటంటే నేను అందరికంటే ముందు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం. ఎక్కువగా రీచ్ అవుతుంది. అలాగే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని చెప్పి ఆవేశపడి ముందు చేస్తా ఉంటాను.
ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే అది 1 అవర్‌లోనో, 1 మినిట్‌లోనో ఎక్స్‌పైర్ అయిపోద్ది. కింద కామెంట్‌లో మొదలు పెడతా ఉంటారన్నమాట ఇగ. అవసరమైతే వీడియోలు కూడా పెట్టేటట్టు ఉన్నారు పరిస్థితి. అలా ఉంది. అయితే నేను రీసెంట్‌గా మీకు ఇది కూడా క్యాన్వా ప్రోది కూడా చేశాను. క్యాన్వా ప్రోది నాకు నేను చూసుకున్నప్పుడు 10,000 మంది అకౌంట్‌లే ఉన్నాయి. తర్వాత చూస్తే 20,000 అయింది. నేను వీడియో పెట్టిన తర్వాత అది 28,000 దాకా పోయింది. తర్వాత వాళ్ళు బ్లాక్ చేశారు. సో, అట్లా జరుగుతున్నాయి. అందుకే ఇన్ఫర్మేషన్ మీకు ఇలా మీరు అది పాజిటివ్‌గా తీసుకోవాలి. ఒకవేళ మీకొస్తే ఓకే. లేకపోతే లైట్ తీసుకునే మెంటాలిటీతో ఉంటే అలాంటివి ఉన్నాయి. కుప్పలు కుప్పలున్నాయి. కుప్పలు కుప్పలు షేర్ చేయగలను వీడియోలు. కాకపోతే ఏంటంటే భయమైతుంది. మీరు కింద బూతులు రాస్తున్నారు. బేసిక్‌గా నా నేచర్ ఏంటంటే ఎందుకు ఈ కామెంట్లు చూడటము, ఇలాంటి కామెంట్ల కోసం మనం ఈ వీడియోలో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అలాంటి మెంటాలిటీలోకి వెళ్ళిపోతుంది. సో, నేను కొంచెం సెన్సిటివ్. అందుకని అది ఆలోచిస్తున్నాను. అలా లేదన్నా పెట్టుబడి నేను చూసుకుంటాం దున్నుతాం అంటే చాలా ఉన్నాయి. కుప్పలు కుప్పలున్నాయి. ఇలాంటి చాలా వరకు ట్రిక్స్ ఉన్నాయి. మీకు త్వరలోనే వాటి గురించి ఒక సెపరేట్‌గా ఛానెల్ లాగా ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంటది. చూద్దాం. సో, ఇది ఇవాళ టెక్ న్యూస్. అండ్ ఈరోజు డీల్ ఆఫ్ డేలో స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ అర్జెంట్‌గా ఓపెన్ చేసుకోండి. చాలా రకాల బ్రాండ్ల మీద భయంకరమైన లూట్స్ ఉన్నాయి. ఫస్ట్ చెప్తే అయిపోయేది అనుకుంటా ఇది. సో, చూసుకోండి. ఒకవేళ ఎక్స్‌పైర్ అయిపోతే మళ్ళీ కింద కామెంట్లు తిడతా ఉంటారు. ఇక్కడ నేను మీకు బ్రాండ్ లిస్ట్ కూడా ఇస్తాను. ఇవన్నీ కూడా లూట్ డీల్స్‌లో ఉన్నాయి. త్వరగా చేసుకోండి, లూట్ చేసుకోండి. అండ్ యాప్ ఆఫ్ ది కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. ఒక 10 మంది సబ్స్క్రైబర్స్‌ని ఇంప్రూవ్ చేయండి. ఛానల్ డెవలప్‌మెంట్‌కి కొంచెం హెల్ప్ చేయండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.